వేదవ్యాస అకాడమీకి స్వాగతం. జీవితంలో గెలవాలంటే చాలా కష్టపడాలి అంటారుగదా? అది నిజమే. కానీ అదొక్కటే సరిపోదు. అవును, హార్డ్ వర్క్తో పాటు కాస్త స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ముఖ్యంగా ఎదుటి మనుషుల సైకాలజీని అర్థం చేసుకోగలగాలి. ఈరోజు మనం ఎదుటివారిని ఇట్టే మనవైపు తిప్పుకోగల 7 పవర్ఫుల్ సైకాలజీ ట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజు ఎంతమందితో మాట్లాడతాం? వాళ్ళందర్నీ ఎలా ఇంప్రెస్ చేయాలి? మన మాట వాళ్ళు వినేలా, మనకు విలువ ఇచ్చేలా ఎలా చేసుకోవాలి? దీనికి కేవలం కష్టపడి పనిచేస్తే సరిపోతుందా? లేదంటే మన బిహేవియర్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చా? రండి, ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. సరే, మన ప్రయాణం ఇక్కడ్నించే మొదలు. అదే ది ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఇతరులను ప్రభావితం చేసే కళ అనమాట. ఇది నేర్చుకుంటే చాలు, మన లైఫ్లో ప్రతి విషయం మన కంట్రోల్లోకొచ్చేస్తుంది. సరే, మరి ఈ కళలో భాగంగా ముందుగా మనం ఏం చేద్దామంటే, మనకు ఎదురయ్యే కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అంటే ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, లేదా మోసం చేస్తున్నారని అనిపించినప్పుడు, అలాంటి పరిస్థితుల్ని చాలా తెలివిగా, ధైర్యంగా ఎలా డీల్ చేయాలో చూద్దాం. రైట్. ఇక మొదటి ట్రిక్ ఏంటంటే, మనలో చాలామందికి ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటాం కదా. ఎవరైనా మనల్ని నలుగురిలో అవమానించినప్పుడు వెంటనే కోపం నషాళానికి అంటుతుంది. నోటికొచ్చిందే అనేస్తాం. కాని అలా చేస్తే ఏమవుతుంది? మనం కూడా వాళ్ళ లెవెల్కి పడిపోయినట్టే. మరి ఏం చెయ్యాలి? ఎలా రియాక్ట్ అవ్వాలి? జస్ట్ ఒక్క క్షణం ఆగి, వాళ్ల కళ్ళలోకి సూటిగా చూసి, మీరు బానే ఉన్నారా అని ప్రశాంతంగా అడగండి. అంతే. ఈ ఒక్క ప్రశ్నతో వాళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర్నుంచి కోపాన్ని లేదా బాధని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మనం ఇలా ప్రశాంతంగా రియాక్ట్ అయ్యేసరికి వాళ్ల ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. పైగా ఇది మనల్ని మెంటల్గా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. వాళ్ల మాటలు మనల్ని ఏమీ చేయలేవని ఒక పవర్ఫుల్ మెసేజ్ వెళ్తుందన్నమాట. ఓకే, ఇది మొదటిది. ఇప్పుడు రెండో ట్రిక్ చూద్దాం. ఈ టెక్నిక్తో అవమానాలనే కాదు, ఎదుటివాళ్లు చెప్పే అబద్ధాలను కూడా చాలా స్మార్ట్గా కనిపెట్టొచ్చు. ఎవరైనా మనతో అబద్ధం చెప్తున్నారని డౌటొచ్చిందనుకోండి, వాళ్లతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా నిజాన్ని ఎలా బయటకు రప్పించాలి. ఇది కొంచెం ట్రిక్కీ విషయమే, కాని దీనికి కూడా ఒక సింపుల్ సైకలాజికల్ ట్రిక్ ఉంది. ఏం చేయక్కర్లేదు, జస్ట్ సైలెంట్గా వాళ్ళ కళ్ళల్లోకి ఒక ఇంటెన్స్ లుక్ ఇస్తూ ఉండిపోండి. అంతే. సైలెన్స్, ఇదే అసలైన వెపన్. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం నిశ్శబ్దం అనేది మనుషుల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అబద్ధం చెప్పేవాళ్లు ఆ సైలెన్స్ని బ్రేక్ చేయడానికి ఇంకా ఎక్కువ మాట్లాడటం మొదలుపెడతారు. ఆ కంగారులో, ఆ గ్యాప్ని ఫిల్ చేసే ప్రాసెస్లో వాళ్లే తెలియకుండా నిజం చెప్పేస్తారు, లేదా అడ్డంగా దొరికిపోతారు. చూసారుగా, సైలెన్స్కి ఎంత పవరుందో. నిశ్శబ్దంలాగే ప్రశాంతత కూడా ఒక పవర్ఫుల్ ఆయుధం, ముఖ్యంగా ఆర్గ్యుమెంట్స్లో. సరే, ఇప్పుడు మూడవ ట్రిక్, వాదనలో ఎలా గెలవాలి. ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు గట్టిగట్టిగా అరవడం, పెద్దగా మాట్లాడటం, ఇదంతా మనం ఓడిపోతున్నాం అనడానికి ఫస్ట్ సైన్ అన్నమాట. అది వీక్నెస్. కాని ఎంత కూల్గా, కామ్గా, నెమ్మదిగా మాట్లాడితే సిచ్యువేషన్ అంతా మన కంట్రోల్లో ఉందని ఎదుటివాళ్లకు అర్థమైపోతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, గొడవలో అరిచేవాడు కాదు, ఆలోచించేవాడే గెలుస్తాడు. సో మీ ప్రశాంతతే మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఓకే, ఇప్పుడుదాకా మాటలతో ఎలా మ్యాజిక్ చేయాలో చూశాం. కానీ మనం మాట్లాడకపోయినా మన బాడీ చాలా విషయాలు మాట్లాడేస్తుంది. అదే బాడీ లాంగ్వేజ్. మరి దీన్ని ఉపయోగించి మన కాన్ఫిడెన్స్ని ఎలా పెంచుకోవాలో, ఎలా చూపించుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం 2 ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రిక్ నంబర్ 4, మన పోస్చర్, అంటే మనం నిల్చునే కూర్చునే విధానం. ఎప్పుడో కొంచెం విశాలంగా, ఫ్రీగా బాడీని ఉంచండి. అలా కాన్ఫిడెంట్గా నిలబడితే ఆటోమేటిక్గా మన బ్రెయిన్కి కూడా మనం కాన్ఫిడెంట్గా ఉన్నామనే సిగ్నల్ వెళ్తుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇక 5వ ట్రిక్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. మన కనుపాపలు. మనకి బాగా నచ్చిన వాళ్ళని లేదా ఇష్టమైన వస్తువుని చూసినప్పుడు మనకి తెలియకుండానే మన కనుపాపలు పెద్దగా అవుతాయట. ఇది ఒకరి ఇంట్రెస్ట్ని తెలుసుకోవడానికి ఒక సూపర్ ట్రిక్. రైట్. ఇలా బాడీ లాంగ్వేజ్ లాంటి బయట సిగ్నల్స్ని అర్థం చేసుకోవడం ఒక లెవెల్ అయితే, మనుషుల లోపలి ఇంటెన్షన్స్ని అర్థం చేసుకుని మన రిలేషన్స్ని చాలా స్ట్రాటజిక్గా మేనేజ్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. అదే మన 6వ ట్రిక్. ఈ 6వ పాయింట్ మన రిలేషన్షిప్స్ గురించి మనం ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అదేంటంటే, ఫ్రెండ్స్ని గుడ్డిగా నమ్మొద్దు, అలా అని శత్రువులని పూర్తిగా దూరం పెట్టొద్దు. తెలివైన వాళ్ళు
శత్రువుల నుంచి కూడా లాభం పొందుతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎమోషన్స్ని కాస్త పక్కన పెట్టి ప్రాక్టికల్గా స్ట్రాటజిక్గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఇక ఫైనల్గా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్నింటికంటే కూడా చాలా చాలా పవర్ఫుల్ అయిన 7వ ట్రిక్. అదే, మీ చర్యల ద్వారా గెలవండి, వాదనల ద్వారా కాదు. వావ్, ఎంత గొప్ప మాట కదూ! ఎందుకంటే మాటలు ఎవరైనా చెప్తారు, అవి గాల్లో కలిసిపోతాయి. కాని చేసి చూపించే పనులు, ఫలితాలు అవి ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆర్గ్యుమెంట్స్ చేసి ఎవర్ని మార్చలేం. ఎప్పుడు గుర్తుంచుకోండి, మనం ఎవరో మన మాటలు చెప్పవు, మన పనులే చెప్తాయి. ఒక్క సక్సెస్ చాలు 100 ఆర్గ్యుమెంట్స్కి సమాధానం చెప్పడానికి. సరే, ఈ ట్రిక్స్ అన్నీ వినడానికి చాలా బాగున్నాయి గదా, కానీ వింటే సరిపోదు. అసలైన మ్యాజిక్ వీటిని ప్రాక్టీస్ చేసినప్పుడే మొదలవుతుంది. మరి ఈ టెక్నిక్స్ని మీ డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయబోతున్నారు? మనమిప్పుడు డిస్కస్ చేసుకున్న ఈ 7 ట్రిక్స్లో మీకు ఏది బాగా నచ్చింది, ఏది మీకు చాలా పవర్ఫుల్గా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి మేం వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ విశ్లేషణ చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా వేదవ్యాస అకాడమీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి నేర్చుకుందాం, కలిసి